ఓం నమ శివాయ. కైలాసగిరి నివాస పార్వతీ మనోహర గంగాధర తండ్రులు అనేవాళ్ళు జన్మ ఇచ్చారు కాబట్టి మనం మాట్లాడుతున్నాం, చూడగలుగుతున్నాం. అటువంటి తల్లిదండ్రులు మర్చిపోతే మనకు ఈ నిష్కృతి అనేది ఉండదు, ఎటువంటి జ్ఞానము రాదు. ఎందుకంటే జన్మనిచ్చిన వారిని తలుచుకుంటూ ఉండాలి. అందుకే మనకు పండగల రూపంలో ఈ సంక్రాంతి రోజు పెద్దల పండగ అని చేసుకుంటాం. తరాల వాళ్ళు తలుచుకొని చనిపోయిన వారికి పండగ అవన్నీ వస్త్రాలు అన్నీ పెట్టి అన్ని నైవేద్యాలు చేసి పెట్టి జరుపుకొని వాళ్ళు ఆ రోజు తలుచుకుంటాం, కనీసం ఆ రోజున తలుచుకుంటాం. కనుక పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతుల్ని పూజించడం మన ఆనందం. అంతలో ఒక అమ్మాయి పైకి లేచింది. అమ్మాయికి 8 ఏళ్ళు 9 ఏళ్ళు అలా చిన్న వయసులోనే ఉంది. ఆ పాప లేచి, స్వామి నేను అడగొచ్చిన అడగకూడతాను అనిగే ఉందమ్మా, నీకు ఆలోచిస్తున్నావు కదా, ఆలోచనలు వస్తున్నాయి కదా. వస్తున్నాయి గురువుగారు. మంచి ఏదో చెడు తెలుస్తుందా? కొంచెం కొంచెం తెలుస్తూ ఉంది. అయితే ఏం సందేహం అన్నాడు. నాకు రాత్రిలో భయం వచ్చేస్తుంది గురువుగారు, అప్పుడప్పుడు భయం వస్తుందండి. ఈ భయం మా తల్లిదండ్రులు చెప్పాలంటే వాళ్ళు ఈ ఏం లేదు, ఎందుకు భయపడతావు అని ఆలోచించి నన్ను పొగబెట్టేస్తుంటారు. అయితే భయం పోయే మార్గం ఎట్లా అని. అమ్మా, సకల భయాలను పారదోలేవాడు, సర్వ దుష్టశక్తుల్ని తలుచుకున్న మాత్రం సర్వనాశం చేయగలిగినటువంటి వాడు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజే సూర్యమిత్రం భజేహం పవిత్రం. జై శ్రీరామ్. జై జై మహాసప్తభాష మహావజ్రదేహ పరీభూత సూర్య కృతామత్స్యకాయ మహావీర గంభీర హేమాద్రిధీర ధరాజాత సౌమిత్రి సంవేష్టితాత్మ మహాత్మా పాహి మాం. శ్రీ ఆంజనేయ స్వామి పాహి మాం. శ్రీరామదూతం శ్రితపారిజాతం సలక్ష్మణం భూమిసుతాసమేతం రాజాదిరాజం రఘువంశసోమం రామం నిశాచర వినాశకరం. నిశాచర వినాశకరం. నిశాచరులు అంటే రాత్రిలో చరించే వాళ్ళను. రాత్రిలో చరించే వాళ్ళు ఎవరు? రాక్షసులు, పగలు చరించిన వాళ్ళు. అటువంటి నిశాచరులు రాత్రులను తిరుగుతూ ఉంటారని మన యొక్క అందరూ నమ్మకం కూడా. అంటే ప్రేతాత్మలు, దెయ్యాలు, భూతాలు, పిశాచులు ఏవేవో రకరకాలుగా ఉంటాయి. అందుకని రాత్రి అంటే భయం, చీకటి. పగుల్లో ఏముంది, రాత్రిలో అక్కడ అదే ఉంటుంది. కాకపోతే అనేక వాయువులు ఉంది కాబట్టి ఈ వాయు ప్రభావం వల్ల కూడా మన మనోపరిస్థితి వికలం కావచ్చు. కానీ ఖచ్చితంగా ఇవి ఉంటాయి అవి ఉంటాయి అనుకున్న నచ్చోకి తీసుకో అనుకునే వాళ్ళు ఉంటారు. సరే, అది ఉంది అన్నప్పుడు దేవుడు కూడా ఉన్నాడు కదా. ఇప్పుడు చెడు శక్తులు ఉన్నాయి అన్నప్పుడు మంచి శక్తులు కూడా ఉన్నాయి కదా, దాన్ని పారదోలడానికి. శ్రీరామనామం చెప్పు. ఎక్కడ శ్రీరామనామం తలుచుకుంటూ ఉంటే అక్కడ ఆంజనేయ స్వామి ఖచ్చితంగా వచ్చి కూర్చుంటాడు. ఎందుకంటే రామనామ ప్రియుడు ఆయన, రామనామ భోజన పరుడు, రామనామ ఆహార పరుడు, రామనామ ధారణ పరుడు, రామనామ శిరోధార్యమైనటువంటి వాడు, రామనామ పవిత్రతను కళనిండా నింపుకున్నవాడు, శ్రీరామ సీతా సమేతులు ఇద్దరిని హృదయంలో నింపుకున్నవాడు. అంత పవిత్ర ప్రేమ, పవిత్ర విశ్వాసం, పవిత్రమైనటువంటి నమ్మకం, ఏకాగ్రత, అష్టసిద్ధులు పొందిన మహాన్వితుడు ఆంజనేయ స్వామి. అమ్మ, ఆ ఆంజనేయ స్వామి దండకం చదువు. ఆంజనేయ స్వామి తలుచుకుంటా ఉంది. నీ దగ్గరకు నీకు భయమే రాదు. నీకు ఇంకా భయం అనేది నిన్ను వదిలి పారిపోతుంది, 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. నీకు భయం అన్నప్పుడు తలుచుకో, ఆంజనేయ స్వామి మాత్రం పఠించు. నిన్ను భజించడమే పవిత్రం. భజించడం అంటే మీ జపించడం, తలుచుకోవడం, నీ యొక్క దండకం చదవడం. కాబట్టి తల్లి, ఆంజనేయ స్వామి కంటే మించినటువంటి శక్తిపరుడు ఎవరూ లేరు చెడు శక్తులను తరంగొట్టడానికి. ఎటువంటి వాటినైనా ఆయన పేరు చెప్తేనే అవి ఎక్కడికో దూరంగా పారిపోతాయంట, భయపోతాయంట. మన
పెద్దలు చెప్తారు, పండితులు చెప్తారు, వేదాంతులు చెప్తారు. కనుక తల్లి, నీకు భయం వచ్చినప్పుడంతా ఆంజనేయ స్వామిని తలుచుకో. ఎందుకంటే అందరూ మనుషులు ఏం చేయలేరు నీ మనసులో ఉంటుంది. మనుషులు చేయలేని ఎవరు చేస్తారు? దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. మానవులకు సాధ్యం కాంది భగవంతుడికి మనం చూస్తూ ఉంటాం. అనేక సందర్భాలు, సంఘటనలు చిత్రంలో కూడా చూస్తూ ఉంటాం. ఏం చూస్తుంటా ఉంటాం? వాళ్ళు ఎంతో ప్రయత్నిస్తారు వైద్యులంతా కూడా బతికించాలని. ఇంకా ఏ పాపం వాళ్ళే చెప్తారు వచ్చి మళ్ళీ కూడా భగవంతుడి దయ ఉంటేనే బ్రతుకుతాడు. అప్పుడు మా ఇంకా భగవంతుడి దిక్కు. అదే ముందు నుంచే భగవంతుడి దిక్కు అనుకుంటా ఉంటే ఆ సమస్య రాదేమో. కనుక చివరి దశలో ఇంకా దైవమే మీకు అన్నప్పుడు ఆ తర్వాత పూజలు, అర్చనలు, దీపాలు, ఆరాధనలు ఇన్ని వస్తూ ఉంటాయి. నమో కృష్ణ, నమో కృష్ణ. జ్ఞానం అనేది అందరికీ కావాలి. ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో తెలుసుకున్నామంటే ఆనందంగా ఉంటాం. అజ్ఞానంలో మునిగి ఉంటే అంధకారంలో జీవిస్తూ ఉంటాం. అలముకున్న చీకటిలోనే అలమటించనేలా, కలతలకే లొంగిపోయి కలవరించనేలా. ఉన్న చీకటిలోనే అలమటించనేలా, కలతలకే లొంగిపోయి వరించనేలా. సాహసమను జ్యోతిని చేకొని సాగిపో, అది ధీర గుణం. సాహసమైన జ్యోతి పట్టుకో, సాగు ముందుకి. అప్పుడు మాత్రమే ధైర్యవంతులు అంటారు. చీకట్లో ఉందని ఆ చీకట్లోనే తిరుగుతూ ఉంటే ఏం కనబడుతుంది? ఏమీ కనబడదు మనకు. అక్కడ ఎంత అలమటించినా ఏమీ కాదు. అంటే అజ్ఞానం. చీకటి అంటే అజ్ఞానం. అజ్ఞానం ఉన్నంతకాలం మనకేం అర్థం కాదు. జ్ఞానంలో ఒక అడుగు పెట్టి చూడు, సాహసం అనే జ్యోతిని చేతుల్లోకి వస్తుంది. అది ధైర్యాన్ని గుండె నిండా ధైర్యం నింపుతుంది. నిన్ను బల పరాక్రమ వీరోపేతమైనటువంటి ఉన్నతమైన శక్తులన్నీ నీలో వచ్చేసేసి ఎటువంటి వారైనా దూరంగా వెళ్ళిపోయేటట్టు కనబడుతుంది. నీ ముఖం చూడగానే నమస్కారం పెట్టేసిపోవాలి అని శ్రీ మహాకవి అద్భుతంగా రాశారు. వెలుగు నీడలని చిత్రంలో నాగేశ్వరరావు గారు పాడతారు. నటన ఆ రోజు ఘంటసాల గానం చిరస్మరణి. నమో కృష్ణ, నమో కృష్ణ. సర్వే జనా సుఖినో భవంతు, సర్వ సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. కృష్ణం వందే జగద్గురుం. నిద్రలో కూడా అయ్యా గురువు ఎవరంటే పరమాత్ముడే. పరమాత్ముని మించిన గురువు ఎవ్వరూ లేరు నాయన అని చెప్పాలి మనం. గోవింద గోవింద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఏడుకొండలవాడ, 3 నామాల వాడ, 1000 నామాలు కలిగిన వాడ. నమో నమో నమః.